నుంచి వచ్చారు సార్? మేము విజయవాడ ఉండేది. ఎలా ఉంది సార్ సినిమా? చాలా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ కానీ, తర్వాత జవా గారి యాక్టింగ్ కానీ, మమ్ముట్టి గారి యాక్టింగ్ కానీ, కళ్ళ ముందు మనం జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూస్తున్నట్టుగా ఉంది. అసలు చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పుకునేది ఏంటంటే, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు దేశంలో బాధపడిన వాళ్ళు ఎవరు లేరు, పార్టీలకు అతీతంగా. ఆ సీన్ అనేది చాలా చాలా బాగుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. పార్టీలకు అతీతంగా కూడా చూడొచ్చు సినిమాని, చాలా బాగుంది. నాకు తెలియదు, నేను పార్టీల గురించి పెద్దగా పట్టించుకోను, నేను యూట్యూబర్ని. అంటే జగన్ గారు పాదయాత్రలో ఏవైతే కష్టాలు పడ్డారో, ఆయన ఎలా అయితే జీవించారో సేమ్ అలాగే చూపించారండి. పాదయాత్ర గురించి కూడా నాకు తెలియదు. నాకైతే మమ్ముట్టి గారి యాక్టింగ్ చాలా బాగుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి యాక్టింగ్, అలాగే జవా గారి యాక్టింగ్, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ సూపర్. ఎవరైనా చూడొచ్చు ఈ మూవీ. బాబు గారి క్యారెక్టర్ ఎలా చూపించారండి? చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ మామూలుగా చూపించారు. సోనియా గాంధీ గారు కూడా ఆ క్యారెక్టర్లో ఆవిడ బాగా కనబడ్డారు, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారిని చూపించారండి. పవన్ కళ్యాణ్ గారు కానీ, షర్మిల గారు కానీ, రోజా గారు కానీ, కోడాల నాని గారు అలాంటి ఏమీ లేదు. ఇది చెప్పాలంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం ఈ సినిమా చూడొచ్చు, చాలా బాగుంది. ఎంత ఇస్తారండి రేటింగ్? రేటింగ్ అంటే రేటింగ్ గురించి నాకు తెలియదు. మీరు మళ్ళీ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? సీఎం అయితే నేను కేఏ పాల్ గారు అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక యూట్యూబర్ని, నేను ఎంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు సూర్యనారాయణ అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? మాది విజయనగరం డిస్టిక్ అండి. ఇక్కడ రాజయువరాజులో ప్రత్యేకంగా ఈ షో చూడడానికి వచ్చాం. సినిమా చాలా బాగుందండి. జీవా గారు జగన్ గారి క్యారెక్టర్కి చాలా న్యాయం చేశారు. మమ్మటి గారి కోసం ఇంతకుముందు ఆ యాత్ర చూసాం, ఈ యాత్ర 2లో కూడా చాలా బాగా చేశారు. మరి అసలు ఆయన రియల్ స్టోరీ లాగా చూపించారండి. రియల్ బాగుందండి. అంటే ఆయన రియల్ స్టోరీ లాగా చూపించారా? మొత్తం రియల్గా జరిగినాయే చూపించారా? రియల్గా జరిగినాయే చూపించారు. ఒక రాజకీయాలకు తోవలేకుండా, ఎవరిని విమర్శించకుండా, యాత్ర జరిగిన తర్వాత కొడుకు వచ్చి పాదయాత్ర మొదలెట్టిన కానించి మొత్తం క్లుప్తంగా సినిమాలో చూపించారండి. మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది కానీ మొత్తం అన్నీ చూపించారు. ఆ తర్వాత భారతిరెడ్డి గారు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారు అవి కూడా చూపించారు. మరి షర్మిల గారిని చూపించారండి? లేదండి, షర్మిల గారి కోసం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కోసం కానీ ఈ సినిమాలో కనీసం సబ్జెక్టే లేదండి. మళ్ళీ ఎవరు వస్తారండి నెక్స్ట్? జగనే సీఎం అండి. ఎందుకనండి? ఎంతమంది తోడేలు వచ్చినా ఏకమైనా మళ్ళీ జగనే సీఎం అవుతారు. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఎలా చూపించారండి సినిమాలో? చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ పెద్దగా ఏం కాదండి. ఆయన ఓన్లీ ప్రతిపక్ష నాయకుడిగా చూపించాను తప్ప ఆయన మీద ఇంత తప్పు కూడా మేము చూపించలేదు సినిమాలో. సినిమా మొత్తానికి సినిమా అయితే ఎలా ఉందండి? సినిమా సూపర్ హిట్ అండి.